ఇండియా చైనా సరిహద్దుల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా జవాన్లు మన సరిహద్దు లోపలికి వచ్చేగాక 2 బంకర్లను ధ్వంసం చేశారు. దీని మీద మన సైనికులు కూడా సీరియస్ గానే స్పందిస్తున్నారని అధికారులు చెప్పారు. అట్లనే మానస సరోవర్ యాత్రకు పోయిన 47 మందిని కూడా చైనా జవాన్లు అడ్డుకున్నారు. దీని మీద ఇండియాకు సమాచారం ఇచ్చినామన్నారు. సరిహద్దుల చైనా బలగాలు మల్లోపరి రెచ్చిపోతున్నాయి. సిక్కింలున్న 2 దేశాల సరిహద్దు నుంచి మన దేశంలోకి చొచ్చుకొచ్చినాయి. దోకాల ప్రాంతంలోకి ప్రవేశించిన చైనా బలగాలు మన జవాన్ల మీద కాల్పులు చేసినాయని, 2 బంకర్లు కూడా ధ్వంసం చేసినాయని అన్నారు ఆర్మీ ఉన్నతాధికారులు. దీనికి మన సైనికులు గట్టిగానే సమాధానం చెప్తున్నారని, చైనా జవాన్ల చొరబాటును అడ్డుకుంటున్నారని చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి ఓ గోడను కూడా కట్టారని అన్నారు. ఈ గొడవ మీద సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సరిహద్దు వివాదం మీద ఈ నెల 20న 2 దేశాల విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. చర్చలు కూడా చేశారు. అయినా చైనా జవాన్లు మాత్రం మన దేశంలో చొరబాట్లు ఆపుతలేరు. దీంట్లో తమ తప్పేం లేదని చెప్పుకునేందుకు ట్రై చేస్తోంది చైనా. తమ భూభాగంలో రోడ్డు నిర్మాణం చేస్తుండగా భారత జవాన్లు అడ్డుకున్నారని చైనా సైన్యం ఆరోపించింది. ఇప్పుడు మన దేశంలోకి చొచ్చుకొచ్చిన చైనా బలగాలు సరిహద్దుల శాంతిని చెడగొడుతున్నాయి. కైలాస మానస సరోవర్ యాత్రకు పోతున్న మన దేశ పౌరులను కూడా చైనా అడ్డుకుంది. 47 మంది బృందాన్ని మానస సరోవర్ పోకుండా తిప్పి పంపింది. దీని మీద భారత అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినామని చైనా అధికారులు చెప్పారు. కానీ ఎందుకు యాత్రను అడ్డుకున్నారన్నది చెప్పలేదు. చైనా తీరు మీద భారత జవాన్లు, విదేశాంగ శాఖ అధికారులు గరమైతున్నారు. సరిహద్దుల శాంతిని చెడగొట్టొద్దని అంటున్నారు.